రాత్రి 12 గంటలు. మల్లేశం తన ఆటో నడుపుకుంటూ మేడ్చల్ వైపు వెళ్తున్నాడు. రోడ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అప్పటి వరకు నిద్ర ముంచుకొస్తున్న మల్లేశం ఒక్కసారిగా తేరుకున్నాడు. ముందర ఒక తెల్లటి చీర కట్టుకున్న మహిళ నిలబడి ఉంది. అమ్మాయి, ఇంత రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తావు అంటూ ఆగి అడిగాడు. ఆమె మౌనంగా ఆటోలోకి చేరి వెనుక కూర్చుంది. ఎక్కడికి తీయాలి? దగ్గరలో ఉన్న శ్మశానానికి. ఆమె మృదువైన కానీ భయానకమైన స్వరంతో చెప్పింది. అది విని మల్లేశం ఒళ్ళు గగురు పొడిచింది. అయినా భయంగాని చూపకుండా ఆటో నడపసాగాడు. కొద్దిసేపటికి ఆటో వెనక చూస్తే ఆ మహిళ కనబడలేదు. ఆటో ఆపి దిగాడు. చీకటిలో ఓ మూలన ఆమె నిలబడి ఉంది. అక్కా, నువ్వు ఇక్కడ అని అడిగాడు. ఆమె మెల్లగా తిరిగింది. మల్లేశం గుండె ఆగినంత పనైంది. ఆమెకు ముఖమే లేదు. ఒక శూన్యమైన నల్లటి గొయ్యి మల్లేశం వైపు చూస్తోంది. ఆ ఒక్క క్షణం మల్లేశం కాళ్ళు వణికిపోయాయి. అమ్మో అని అరుస్తూ వెనక్కి పరుగెత్తాడు. ఒక్కసారిగా రోడ్డుపైకి దూకాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన లారీ అతనిని ఢీ కొట్టింది. మళ్ళీ నిశ్శబ్దం. 2 రోజులు గడిచాక స్థానికులు ఒక ఆటో శ్మశానవాటిక దగ్గర ఖాళీగా ఉన్నట్లు చూశారు. కానీ మల్లేశం ఎక్కడా కనిపించలేదు. రాత్రిళ్ళు ఆ రహదారిలో వెళ్తున్న వారికి ఇప్పటికీ ఒక వింత శబ్దం వినిపిస్తుందని చెబుతారు. అన్నా, నన్ను శ్మశానానికి తీసుకెళ్ళవా?